హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం మటర్ బీన్స్ ఫ్రై తయారు చేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, ఒలుచుకున్న మటర్ గింజలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మటర్ బీన్స్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మటర్ బీన్స్ ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందాం. కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరిని వేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను, మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పౌడర్గా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మటరు బీన్స్ అయితే సిమ్లోనే బాగా ఉడికిపోయింది. నీళ్ళు వేయాల్సిన అవసరం అస్సలు లేదండి. వెజిటబుల్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. వెజిటబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా మరోసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్కి సైడ్ డిష్గా అయినా లేదా రైస్తో అయినా చపాతీతో అయినా దేంతో అయినా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరు కావాలనుకుంటే ఇందులోని కూడా రైస్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.